ఈరోజు మనము చల్లకూర ఎలా చేయాలో చూసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దాంట్లో మనము చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలన్నమాట. పాలకూర వేసుకున్న తర్వాత దాన్ని కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఆ మగ్గించుకున్న తర్వాత మనము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసుకోవాలి. మనకు టేస్ట్ తగినంత వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్. అలాగే దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, అలాగే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని మనము మగ్గించుకోవాలన్నమాట. మొత్తం పాలకూర అంతా ఉడకాలన్నమాట. పాలకూర అంతా ఫ్రై అయ్యేలోపు మనము ఇంకొక సైడ్ మనము కమ్మటి పెరుగు ఉంటుంది కదా, కమ్మటి పెరుగుని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్చర్ అంతా మనము పాలకూర వేగిన తర్వాత ఆ పాలకూరలో మనము ఈ మిక్స్చర్ అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మగ్గించుకుంటే అంతే, ఎంతో టేస్టీగా ఉండే చల్లకూర రెడీ. చాలా అంటే